షలోమ్ అందరికీ. ఇది చూడండి, ఈ ప్రాంతంలో యెషయా గ్రంథం రాయబడింది. ఆ కాలంలో యెషయా గ్రంథాన్ని ఈ యొక్క ప్రాంతంలో రాశారు. ఎలా రాశారంటే, ఆ గ్రంథాన్ని రాసే ముందు వాళ్ళు 7 సార్లు స్నానం చేస్తూ 7 సార్లు వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కుంటూ రాశారు. అలా రాసిన గ్రంథాలని ఓ గృహలో దాచిపెట్టారు. ఎందుకోసమంటే ఆనాటి రాజులు, ఆ రోజుల్లో ఉన్న గొడవలు కారణాల వల్ల వాటిని ఎక్కడ చంపేస్తారో అని చెప్పేసి వాళ్ళు రాసి ఈ ఎడారి ప్రాంతంలో దాచిపెట్టారు. కుండల్లో కట్టి దాచిపెట్టారు. తర్వాత ఇక్కడ కొందరు ప్రజలు, గొర్రెల కాపర్లు వచ్చి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి గొర్రెలు కాచుకుంటుంటూ ఓ గుహను చూసి లోపలికి వెళ్ళి ఓ రాయి తీసుకొని లోపడేసి చూస్తే ఎవరైనా ఉన్నారా, ఏమైనా జంతువులు ఉన్నాయని చెప్పేసి గృహ లోపల రాయి తీసి వేస్తే ఓ కుండ పగిలిన సౌండ్ వచ్చింది. ఆ పగిలిన కుండలో ఈ యొక్క యెషయా గ్రంథం మొత్తం రచించబడింది. వాటిని ఇక్కడ గవర్నమెంట్ టేకప్ చేసుకొని దాన్ని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టింది. ఒక చెట్టుని దంచి ఆ చెట్టుని ఒక పేపర్లా తయారు చేసి వాటిపైన యెషయా గ్రంథాన్ని నిర్మించారు.